మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ మానవత్వం సామాజిక స్పృహతో అనాథలు వృద్ధుల పట్ల తనకున్న అభిమానాన్ని ప్రేమను బాధ్యతను తన వంతుగా సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పిల్లి జ్యోతి. విశాఖపట్నంలో అనాథ శరణాలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు అనాథ పిల్లలకు దుస్తులు దుప్పట్లు పంపిణీ, అదేవిధంగా ప్రతి నెల ఏదో ఒక రోజు అనాథ శరణాలయంలో భోజనం ఏర్పాటు చేస్తూ రోజంతా వారితో హాయిగా ఆనందంగా గడిపి వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా శుక్రవారం విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్న స్వామి వివేకానంద కాలనీలో ఉన్న అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న అనాథ పిల్లలకు వృద్ధులకు బట్టలు దుప్పట్లు పండ్లు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెడిసిన్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ అనాథలకు తన వంతు సాయం చేసేందుకు తన సంపాదనలో ఎంతో కొంత సమయం దొరికినప్పుడల్లా అనాథ శరణాలయం లేదా వృద్ధాశ్రమంలో వెళ్ళి కొంత సమయం వారితో మాట్లాడడం ఆనందంగా ఉంది అని అన్నారు. పేరు నాని. ఈ బాబు ఊరు అడ్రోడ్డు దగ్గర ఇది విలేజ్. అయితే ఈ బాబుకి తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి చనిపోవడం వల్ల ఈ బాబుకి చూసేవారు ఎవరు లేకపోవడం వల్ల ఈ బాబుని ఒక ఇంట్లో గడ్డి పైన వేసి ఉంచారు. ఉంచిన తర్వాత ఈ ఎవరో అయినా మేము తిరుగుతారు, ఎవరు హరిదాస్ అన్న వ్యక్తి ఇలా తిరగడం, ఈ ఆరిలో తిరుగుతుండగా ఈ ఆశ్రమం చూసి మా వద్దకు రావడం జరిగింది. ఆయన పలానా చోట ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, అబ్బాయిని గడ్డి మీద వేసి వదిలేశారు, అబ్బాయిని మీద ఏదైనా చూడగలరా అని అడిగారు మమ్మల్ని. అడిగితే అబ్బాయిని తీసుకురండి అని మేము చెప్పాము. ఆయన తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ అబ్బాయి 2 కేజీలు ఉండేవాడు. ఈ అబ్బాయికి అనారోగ్యంతో ఉంటాడు. తలలో వాటర్ ఉంది, హార్ట్కి హోల్స్ ఉన్నాయట. ఇప్పుడు మాత్రం కిడ్నీ ప్రాబ్లం ఉందట. ఈ అబ్బాయికి ఇప్పుడు మేము చూసుకుంటున్నాం. ఈ అబ్బాయికి మెడిసిన్గా ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. మెడిసిన్ దాతలు ఉంటే ముందుగా వచ్చి మా సహకరించాలని కోరుతున్నాం.